హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర మార్క్ సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా ఉందండి. ఇది మోడల్ వచ్చేసి 2019 ఉన్నది. కాకపోతే చిన్న చిన్న నేను బేసిక్ పైన చూపిస్తాను, మీరు అది ఒకవేళ మీకు నచ్చితేనే రావచ్చు. కానీ టైంపాస్ కాస్ట్ చేయకని చెప్పేసి చాలాసార్లు చెప్పినాను. ఇప్పుడు కూడా జస్ట్ నేను వీడియో చేసే స్టార్టింగ్ కూడా జస్ట్ ఒక 30 సెకండ్స్ అనుకుందాం, అంతలోపు ఒక ఫోన్ చేస్తున్నారు. సార్ మీకు క్లారిటీ లేకపోతే మీరు మాత్రం ఫోన్ చేయకండి, మీ డాడీని అడుగుతా, మా తమ్ముని అడుగుతా, మా అన్నని అడుగుతా, అట్లాంటి సాకులు చెప్పకండి. సార్ మీకు ఏదైనా క్లారిటీ ఉంటే తర్వాత చేయండి, లేకపోతే లేదు. నేను ఎవరు కూడా ఇబ్బంది పెట్టట్లేదు, అది మీకు 100% జెన్యూన్ చెప్తున్నాను. నేను అది కూడా చెప్తాను సార్. ఇది మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది సార్, చూసుకోవచ్చు. ఇది మనం పెట్టి ఓన్లీ తెలంగాణ కార్లే, ఢిల్లీ కార్స్ కావు. మీకు అక్కడికి ఢిల్లీ కార్స్కు ఇక్కడికి బాగా డిఫరెన్స్ ఉంటుంది రేట్లలో, మీరు అదొకటి గమనించుకోండి. మీకు అది మంచి అయితే అది తీసుకోవచ్చు, లేకపోతే ఇది మంచి తీసుకోవచ్చు. నేను ఎవరిని కూడా ఫోర్స్ చేసి చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు ఫొటోస్ అడుగుతున్నారు సార్. ఫొటోస్ మాత్రం అడగకండి, దానివల్ల మీకు కూడా యూజ్ ఏం లేదు చెప్తున్నాను. ఒకవేళ మీకు బాగా చేంజ్ అయినా ఏది చేంజ్ అయినా మాత్రం ఎవరు కూడా మీకు ఓపెన్గా చెప్పారు. డైరెక్ట్ ఎక్కడికి చూసుకున్నాక అన్న ఇది చేంజ్ అని చెప్తారు. దాని తర్వాత మీకు తగినొప్పి నాకు తగినొప్పి అని చెప్పేసి నేను చాలా ముద్దుగా ప్రేమగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నేను అంతకుమించి నేను ఏం చెప్పలేను, అంతకుమించి ఏం చెప్పరాదు కూడా, ఓకేనా. కానీ సాకులతోని మాత్రం ఫోన్ చేసి మాత్రం టైం వేస్ట్ చేయకండి, మీరు టైం వేస్ట్ చేసుకోండి, నా రిక్వెస్ట్ ఇదే, ఓకేనా. ఇంకొంటి కొంతమంది ఉన్నారు కదా, టైం తక్కువ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నా. కాకపోతే ఇందులో నా వీడియోస్ ఒక్కోరిద్దరు చూడరు కాబట్టి పెద్దవాళ్ళు చూడొచ్చు, లేకపోతే లేడీస్ చూస్తారు కాబట్టి కొంచెం మెసేజ్ చేసేవాళ్ళు లేకపోతే మాట్లాడే వాళ్ళు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మెసేజ్ టైప్లు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే చేస్తారు కాబట్టి, ఓకేనా. ఎందుకంటే వేరే వాళ్ళ మనసు నొప్పియద్దు, మంచిగా ఉండాలి, కొంచెం ప్రేమతో మాట్లాడాలి. అట్లని చెప్పి మోసం చేయొద్దు. నేను చెప్పేది ఒరిజినల్ కదా. ఒకసారి నా వీడియో చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే ఒక లైక్ మాత్రం ఇవ్వండి, వీడియో చివరికి చూడండి. మీకు నచ్చినా లేకపోతే లేదు సార్, ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం ఒక్కసారి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి సార్. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి. బయట మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అది కూడా చెప్తాను డైరెక్ట్, ఓకేనండి. మనం చెప్పిన వెహికల్ ఇది ఏంది ఒకసారి అయితే చూసుకుందాం చూడండి. ఇది మన ఛానల్ పేరు శ్రీ తరుణి కార్స్ అండి, కొరుట్ల. మన నెంబర్ వచ్చేసి 8340080553 అండి. సరే, బయట నుంచి చూసుకుంటే మాత్రం చిన్న చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, డెంట్ ఉన్నది. మీరు కొంచెం గమనించుకుంటే ఏరిపోతుంది. మీకు ఇంతగానం పెద్దగా సోది అవసరం లేదనుకుంటే మాత్రం దానికి మాత్రం నేను ఏం చేయలేను సార్, ఓకేనా. చూసుకోవచ్చు. ఇది ఈ కొంచెం ఈ ఫెండర్ దగ్గర, బంపర్ దగ్గర కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి, అది మీరు కొంచెం గమనించుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు బయట నుంచి చూసుకుంటే అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అది మీకు డైరెక్ట్ చెప్తున్నా, చూపిస్తున్నా. అందులో నా తప్పు ఏం లేదు సార్, మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం నా బాధ్యత. ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఎస్ క్రాస్ ఇది, ఓకేనా. ఇది మనది ఓన్లీ తెలంగాణ పాసింగే సార్, ఢిల్లీ పాసింగ్ కాదు. ఇక్కడ చూసుకోవచ్చు, వెనక చూసుకుంటే బంపర్ దగ్గర మాత్రం చిన్నగా డెంట్ ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి. మీకు ఇక్కడ చూసుకున్నా కానీ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. మీకు ఎవరు చెప్పారు, కానీ ఏం చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోకపోతే మాత్రం నేను ఏం చేయలేను. ఇక్కడ లెఫ్ట్ డోర్ సైడ్ మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, ఓకేనా. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా ఒకసారి ఇండియా చూపిస్తే చూడండి. ఎంత చెప్పినా కానీ మీరు అర్థం చేసుకోకపోతే దానికి మాత్రం ఏం చేయలేను సార్, ఓకే. లోపల తీసుకుంటే మాత్రం సీట్స్ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది పుష్ బటన్ స్టార్ట్, ఓకేనా. మీకు రీడింగ్ కూడా చెప్తాను. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్. ఇది ఇందులో టాప్ ఏంటిది, రూఫ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం అయితే లేదు సార్. ఇది మీకు డైరెక్ట్ చెప్తున్నా నేను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రమ్మని చెప్పేసి అంటున్నా, అంతకుమించి ఏం లేదు సార్. ఇక చూసుకోవచ్చు, ఇది కూడా ఓకేనా. ఏదైనా కొంచెం ఇంట్లో ఏది మార్పులు చేర్పులు అని నేను ఖచ్చితంగా చెప్తాను. నేను అర్థం చేసుకోకపోతే మాత్రం నేను ఏం చేయలేదు సార్, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను ఒక్కసారి ఇది కూడా చెక్ చేసుకుందాం. బానెట్ నేను తక్కువ టైం పెడతా సార్, మళ్ళీ మాత్రం ఎవరు ఫీల్ కావద్దు. ఇది కూడా తీసుకోవచ్చు. మీరు చూసే టైంకి మాత్రం నాకు కరెక్ట్ అర్థం అయిపోతుంది. ఇది మన కామెడీ ఛానల్ కాదు కాబట్టి ఇది ఎవరికైనా మంచి అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం చూసుకుంటారు. ఇది కూడా చెక్ చేసుకుందాం, ఓకేనా. మీకు ఇందులో సార్ దీని ప్రైస్ వచ్చేసి 8,80,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, ఓకే. డిక్లే చూసుకుంటే మాత్రం పానా జాకెట్ మాత్రం అన్ని బాగా ఉన్నాయి సార్. ఇది చూసుకోవచ్చు, రస్ట్ కానీ కూడా ఏం లేదు. స్టెఫెన్ వచ్చేసి ఒక 60-70% వరకు ఉంటుంది, ఓకేనా. ఇది మీరు చెక్ చేసుకుంటారా, లేకపోతే ఈడికా చూసిన తర్వాత కూడా మీకు అంతే ఉంటుంది, దాంట్లో ఎటువంటి మైనస్ మాత్రం లేదు, ఓకే సార్. ఒకసారి అయితే బ్యాక్ సైడ్ అయితే చెక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఓకే వర్క్ చేస్తుంది. మీకు ఇది చూపిస్తామండి. రీడింగ్ వచ్చేసి 1,26,000 ఉంది సార్. అయితే ఓనర్ అంటుండే దీన్ని ఎటువంటిది చేయించలేదు, ట్యాంపరింగ్ మాత్రం చేయించలేదు. మీరు ఒకవేళ చూసుకోమని చెప్పేసి అంటున్నాడు. మీకు అది కూడా నేను క్లియర్ చెప్తా చూడండి. సరే, ఇప్పుడైతే ఒకసారి ముంగట చూసుకుందాం. ముంగట బాండ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, వెనకటి కాలర్ చూపిస్తాను మీకు, ఓకేనా. ఇది కూడా ఓకే, ముంగట ఆపరేట్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, బ్యాటరీ కూడా ఓకే, పికప్ అయితే ఓకే ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది, ఇది కూడా ఆపరేట్ చెక్ చేసుకోవచ్చు, ఓకే అండి సార్.
అయితే మీకు మెయిన్ చెప్పాల్సిందంటే ముంగట ఇది టైమింగ్ చేంజ్ అయిందా లేదని ఒక డౌట్ ఉంటుంది కదా. నేను మీకైతే చెప్తున్నాను సార్, ఇది చూసుకోవచ్చు. టైమింగ్ చేంజ్ ఇట్లా కలర్ అయితే ఉంటుంది, మీరు గమనించుకోండి, మీకు కూడా తెలుస్తుంది సార్ ఇది. ఓకేనా, టైమింగ్ చేంజ్ అయితే ఇప్పుడు ఏం కాలేదు, చూసుకోవచ్చు. ఓకేనా, ముంగట లీకేజీలు మాత్రం ఏవీ లేవు. ఓకేనా, అంటే ఆయిల్ లీకేజ్ అట్లాంటిది ఏం లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఒకవేళ నచ్చుతున్నారండి సార్. అయితే నేను ఏం చెప్తున్నా అంటే, ఇది ఒకవేళ చేంజ్ అయితే దీని ఇది కలర్కును ఆది కలర్కు డిఫరెన్స్ ఉంటుంది, చూసుకోదండి. ముంగట హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి, పార్కింగ్ లైట్స్, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం పనిచేస్తుంది. మన రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒకసారి చూపిస్తుండండి. మిర్రర్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే లైట్స్ అయితే వస్తున్నాయి దీనికి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు. వస్తున్నాయి, రెండు పనిచేస్తున్నాయని చెప్తున్నాను నేను. మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే టైల్ ల్యాంప్స్ కూడా ఓకే వర్క్ చేస్తుంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ వర్క్ చేస్తుంది. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా బీడింగ్ చూపిస్తుంది చూడండి. ఇది కూడా ఓకే, చూసుకోవచ్చు అండి, ఓకే ఉంది. ఇది చూసుకున్నా కానీ సేమ్ అంతే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పనిచేస్తుంది, ఇది మీరు కొంచెం గమనించండి. ఇది కూడా చూసుకోవచ్చు అండి, ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఓకే ఉంది, నాన్ యాక్సిడెంట్. ఇది కూడా ఓకే ఉందండి, నాన్ యాక్సిడెంట్. ఓకేనా, మీకు ఉన్నది డైరెక్ట్ చెప్పేసిన. ముంగట బంపర్ దగ్గర చూసుకున్నా కానీ స్క్రాచెస్ ఉన్నాయి సార్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద మీరు గమనించుకోవచ్చు, ఇది కూడా డ్యామేజ్ ఉంది కొంచెం ముంగట. నేను చెప్తున్నాను, చూపిస్తున్నాను. ఒకసారి అయితే ముంగట గ్లాస్ చెక్ చేస్తున్నాను సార్. ఇక్కడ వచ్చేసి బీజే ఉంది, మీకు ఏది ఉన్నా డైరెక్ట్గా చూపిస్తున్నా, నేను దాచిపెట్టేది ఏం లేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, మీకు ఒక్కసారి కొంచెం క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఇది కూడా సేమ్ బీజే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ బీజే ఉంది, గమనించుకోండి, ఒకవేళ మీకు కరెక్ట్ చూస్తే అర్థమైపోతుంది. ఇది కూడా సేమ్ బీజే ఉంది, ఇది కూడా సేమ్ బీజే ఉంది. కాకపోతే ఇక్కడ దీనికి బ్లాక్ది పేపర్ వేసారు కాబట్టి, కవర్ వేసారు కాబట్టి మీకు ఏర్పడకపోవచ్చు. అట్లాగే సార్ అలవిల్స్ ఉంది దీనికి. ముంగట వేసి చూసుకుంటే మాత్రం ఒక 60% వరకు ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తాను. ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి, ముంగట రెండు సేమ్ అంతే ఉన్నాయి. వెనుక చూసుకుంటే మాత్రం ఒక 40% వరకు ఉంటుంది సార్, ఇది చూసుకోవచ్చు. మీకు షార్ట్ టైంలో వీడియో ఖతం చేసేస్తాను నేను. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకేనండి, మన వెనుక ఉన్న వెహికల్ అయితే మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఆల్ఫా. ఇది మోడల్ వచ్చేసి 2019 ఉంది. ఓనర్ అంటున్నాడు రీడింగ్ మాత్రం ఏం చేయించలేదు, అది ఎంత ఉందో అంత ఉందని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, మీరు ఒకసారి ఫుల్ వీడియో చూసినాక మీకు అర్థమైతేనే నాకు కాల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సార్ దీని ప్రైస్ 8,80,000 చెప్తున్నాను, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాను సార్, నేను బేసిక్ పాయింట్ ఖచ్చితంగా చెప్పిన. ఇది ఏపీ వాళ్ళకు పనిచేయ సార్, ఏపీ తమిళనాడు కర్ణాటక వాళ్ళకి పనిచేయవు, ఎందుకంటే ఎక్స్ట్రా ట్యాక్స్ పడదని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పిన, వీడియోలో కూడా చెప్పాను నేను. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే టీఎస్ వాళ్ళు అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరైనా మంచి మెకానిక్ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఉంచుకోండి, ప్రాబ్లం అది కూడా లేదు. నేను 100% గ్యారంటీ చెప్తాను, నేను ఏదో దాచిపెట్టి చెప్పడం లేదు. మీకు తెలియకపోతే తీసుకొచ్చుకొని చూపించుకోమంటాను సార్, 100% వెహికల్ చూపిస్తాను. కానీ ఇక్కడ నుంచి వెహికల్ ఎక్కడికి తీసుకురావాలంటే వీలు కాదు అది. ఓకేనా సార్, నేనైతే డీటెయిల్స్ చెప్పేసిన. ఒక్కసారి కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి. కొత్తగా నా ఛానల్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కసారి ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని పెట్టుకోండి. కింద ఆల్ ఉంటాయి కదా, దాన్ని ప్రెస్ చేసి పెట్టుకున్న ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ అండి. నేను పెట్టి టోటల్ తెలంగాణ వెహికల్సే, ఢిల్లీ వెహికల్స్ కాదు, మీరు కన్నీ గమనించుకోవాలి అంతే. ఓకేనా, జై జవాన్ జై కిసాన్ జై హింద్.